నమస్కారం అండి. నా పేరు దేశాయి రాము. నేనిక్కడ వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులానికొచ్చాను. మా బాబు అసలు చదివేవాడు గాదు. మా బాబుని ఇక్కడికి నాకు వేరే వాళ్ళు చెప్తే, ఇక్కడ గురుకులం స్కూల్ బాగుంటది. మీ బాబు మంచిగా చదువుకోవాలి. ఇంకేదన్నా స్కిల్ ఉంటే బయటకొస్తదని జెప్పేసి అంటే నేనిక్కడికి తీసుకొచ్చాను మా బాబుని. శ్రీకర్ అయితే మా బాబు చదువుకోకపోయేసరికి నాకు చాలా బాధేసింది. చదువులో వీక్ అయిపోయిండేమో, అసలు చదువుకోలేడేమో, ఏమైతాడో అన్న బాధ నా లోపట ఉండిపోయింది. అయితే అప్పుడే గురుకులానికి తీసుకొచ్చిన. ఇవాళ మా బాబు చాలా మంచిగా చదువుతుండు. తర్వాత మల్లకంబ అనే ఒక సబ్జెక్ట్‌ని పట్టుకొని ఇవాళ మంచి పోటీలకు సిద్ధమైండు. అసలు స్కూల్‌లో మీ వోడు వీక్ ఉన్నాడండి, మీ వోడు చదవట్లేదండి, ఆహ్, మీ వోడికి ఏ స్కిల్ లేదండి అని టీచర్స్ అంటే నేను చాలా భయపడ్డా. అరే! నా అబ్బాయి వెనకబడిపోయిండు మరి ఏంది అన్న బాధలో ఉండే. కానీ ఇక్కడ ఈ గురుకులానికి రాంగానే అసలు మీ అబ్బాయికి ఏ స్కిల్ లేదండి అని మాత్రం అనకండి. ప్రతి ఒక్క పిల్లోల్లో స్కిల్ అన్నది ఉంటది. ఆ స్కిల్ తీయడమే మా పని అని జెప్పేసి 10 రకాల కళలల్లా గూడా ముందున్నాడు. స్కిల్‌ను బయట తీసిండ్రు. ఈ స్కిల్‌ను బయటకు తీయడమే గొప్పతనం. అది తల్లిదండ్రులా, టీచర్సా కాదు. పిల్లాడిని ఏ స్కిల్‌లో ఉన్నదన్నది బయటకు తీయడమే ముఖ్యం. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ఒక చదువే కాదు, అన్ని విద్యలు గూడా పిల్లగాళ్ళకి అవసరం. అన్ని విద్యలు రావాలి, మన భాష రావాలి, సంస్కృతం రావాలి, ఆయుర్వేదం రావాలి, బ్రతకడానికి అన్ని విద్యలు రావాలి ఈ లోకంలో అన్న కాన్సెప్ట్ ఇక్కడ ఈ స్కూల్‌లో చెప్తుండ్రు. ఈ గురుకులంలో అది చాలా బాగా నచ్చింది మాకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో బతకాలంటే పిల్లలకు రేపొద్దున ఈ జనరేషన్‌లో ఏమొస్తదన్నది అర్థం కాకుంటుంది. ఆ జనరేషన్‌కి తగ్గట్టు ఈ పిల్లలు ఇక్కడ మాడిఫై అయితుండ్రు. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అన్న నమ్మకం కాదు. మన పిల్లలకు మనం ఏం చేయాలన్నది తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటది. ఫస్ట్ వాళ్ళు ఆ గోల్ అన్నది నిర్ణయించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు అన్నది మన మీదనే ఆధారపడి ఉంటది. ఇంకెవరు వచ్చి మనల్ని మార్చలేరు. భవిష్యత్తుకు బాటలు చూపాలంటే మనమే మార్గం చూపియాలి.